ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టపాసులు పేర్చి కేక్ కట్ చేసిన శివ. కాంగ్రెస్ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర. శివరామకృష్ణ స్పష్టీకరణ. యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి. సర్పంచ్ రమేష్ వెల్లడి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొన్నై టెంకం శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా యువతను చైతన్యపరచడంలో మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో మండలంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ బంగారి రమేష్ మాట్లాడుతూ, యువత అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. అనంతరం టపాసులు పీల్చిన నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బంగారి రమేష్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సప్పడి రాచమల్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ జిన్న రామచంద్రరెడ్డి, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎనగంటి రవి, కల్వల శ్యామ్, తారపల్లి ఉప సర్పంచ్ ఆమిడల స్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు రేండ్ల నాగేష్, శ్రీధర్ రెడ్డి, జిలా అజయ్, మధుర నరేష్, తాండ్ర గోవర్ధన్, తాండ్ర శివ, తిప్పన వేణ సుమన్, గంగాధరి నరేష్, కంద్ర నవీన్, ఎనకంటి నవీన్, షెర్ల కుమార్, ఆది, మెట్టు లక్ష్మణ్, తాండ్ర రాకేష్, తాండ్ర నరేష్, సొన్నాయి టెంకం ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకత్వం యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ విజయన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చింతకుంట విజయరామరావు గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం విజయన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయన్న గారి నాయకత్వం విజయన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ చింతకుంట విజయరామరావు గారి నాయకత్వం విజయన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ విజయన్న గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకత్వం యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ విజయన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చింతకుంట విజయరామరావు గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయన్న గారి నాయకత్వం విజయన్న గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మేము మాకు రెండోసారి, ఎందుకంటే శ్రీ విజయరామరావు గారు నాకు రెండోసారి యువజన కాంగ్రెస్ మాట్లాడే అవకాశం ఇచ్చారు.
ఈ మండలంలో ఏ సమస్య ఉన్నా యువజన కాంగ్రెస్ సమస్యలు ఏది ఉన్నా కూడా విజ్జన్న గారు తెలియజేస్తూ ప్రతి పనిలో విజ్జన్న గారు మాకు వెంబడి ఉండి యువజన కాంగ్రెస్ ఏం చేయాలి, ఎటువంటి ప్రోగ్రాం చేస్తే ప్రజలలో ఉంటారు, మంచికి ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా వెళ్ళాలి అని చెప్పుకుంటూ మనం ముందు నడిపిస్తున్న విజ్జన్న గారికి మరియు ఈ మండల ప్రజానీకానికి, ఈ మండల నాయకులందరికీ, తర్వాత విద్యార్థుల సమస్యలపై ఏంది, నిరుద్యోగ సమస్యలపై ప్రతి విషయం మీద గుర్తు చేస్తూ స్థానిక నాయకత్వంతో పాటు మా రేవంత్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ అన్నిటికీ యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ అండగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలన్నా ఫస్ట్ మొదటిగా యువజన కాంగ్రెస్ చేరిన తర్వాత మెయిన్ బాడీ కానీ ఏ పదవి అయినా కూడా యువజన కాంగ్రెస్ ద్వారానే పెంపొందించుకోవాలని చెప్పేసి మాకు PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ చాలామందికి ఏదో ఉప సర్పంచ్ అవకాశం ఇచ్చారు. వార్డు మెంబర్లు కలిసి అందరూ ఉప సర్పంచ్ అవకాశం ఇవ్వడంతో శ్రీ చిత్తగొండ విజయరామరావు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నేషనల్ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా మరి శ్రీరాంపూర్ మండల కేంద్రంలో యువకులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరం కలిసి ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి, సేవ చేసే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి రంగంలో చదువుతో పాటు ఉద్యోగాలతో పాటు అన్ని రంగాలలో యువత పెడదారి పట్టకుండా అన్ని రంగాలలో రాణించి దేశానికి సేవ చేసే విధంగా ఉండాలని సందర్భం కోరుకుంటూ